పోలీస్ లాకప్లో సాయి కృష్ణ అదృశ్యం, ఆయన చంపేశారు, మృతదేహాన్ని దహనం చేశారని వచ్చిన ఆరోపణలు, వీటి మీద సిట్ కూడా దాదాపు చనిపోయినట్టు ధృవీకరిస్తూ కోర్టుకు తెలియజేయటం. ఈ కేసులో ఈరోజు కీలకమైన పరిణామాలు జరిగాయి. నేను ఉదయం కూడా మాట్లాడాను, అప్పటికి కోర్టు విచారణ పూర్తి కాలేదు. కానీ స్వభావం మారింది. ఎందుకంటే హెబియస్ కార్పస్ వేశారు అంటే వ్యక్తి పౌరుడు మిస్సింగ్ అని. ఆ మిస్సింగ్ కాదు, సిఐ నాగరాజు ప్రధానమైనటువంటి బాధ్యత, ప్రధాన నిందితుడిగా ఇదంతా జరిగిందని ప్రభుత్వమే నియమించిన పోలీసు అధికారులతోనే నియమించిన సిట్ తేల్చింది. రిమాండ్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. హైకోర్టు ఈరోజు దాన్ని లిస్ట్ అయిందా కాలేదా తెలియదు, ఎంతో కొంత జరిగి ఉండాలి. అది రేపటికి దాన్ని వేశారు. ఇంకోవైపున సిబిఐకి విచారణ అప్పగించాలని కోరుతూ సాయి కృష్ణ తల్లి గాదే విజయలక్ష్మి వేసిన పిటిషన్ ఏమో 15వ తారీఖు వాయిదా వేశారు. అంటే రేపు ఈ విషయంలో ఏం చెప్తారు, ఎందుకంటే ఇప్పుడు ఇది మిస్సింగ్ కాదు, లాస్ట్ ఫర్ ఎవర్ అన్నటువంటి కంక్లూజన్ నిర్ధారణ సిట్టే చేసింది. సిట్ అంటే ప్రభుత్వము పోలీస్ శాఖనే కాబట్టి ఇంక ఈ విషయంలో నేచర్ స్వభావం మారింది, కేసు స్వభావం. అందువల్ల షాక్, వాస్తవానికి హైకోర్టు జోక్యంతోనే ఇది ఇక్కడ షాక్ తగిలినట్టుగా అయింది. ఇప్పుడు ఇంకా స్వయంగా ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత హైకోర్టు ఏం చర్యలు తీసుకోవాలి అనే ఆదేశాలు ఇవ్వడం తప్ప కొత్తగా ఏం లేదు. అయితే అది అట్లా ఉంటే ఇంత లోపల మరో ముగ్గురు ఈరోజు పోలీసులకు దొరికారని లొంగిపోయారు. ఒకరేమో బయటి వ్యక్తి, సివిలియన్, ఈ సిఐ నాగరాజుకు సహకరిస్తున్నాడు అన్ని పనుల్లో అని చెప్తున్నటువంటి సురేష్. ఆ తర్వాత ముఖ్యంగా నాని, అశోక్ అనే హెడ్ కానిస్టేబుల్, ఇంకో హెడ్ కానిస్టేబుల్ కూడా. ఈ నాని ఎప్పటి నుంచో అంటిపెట్టుకొని వీళ్ళ పనులన్నీ చేస్తుంటాడని కొన్ని కథనాలు. పూర్తి వివరాలు చెప్పాల్సిందే. అంటే ఈ కేసులో 5 నాగరాజు ఒక్కటితో మొదలై ఆయన చుట్టే తిరిగింది కాస్త ఇప్పుడు 5గురిని అరెస్ట్, నిర్బంధం, లొంగుబాటు అనే దగ్గరికి అరెస్ట్ చేయడం, దగ్గరికి రావటం ఒకటైతే, మరింత మేము విచారణ జరపాలి, నాగరాజును మాకు కస్టడీకి ఇవ్వండి అని చెప్పి సిట్ పోలీసులు కింద కోర్టును, ట్రయల్ కోర్టును అడిగారు. అది కూడా విచారణ రేపు కూడా కొనసాగుతుంది. అంటే ఇంక ఇప్పుడు ఇందులో తేల్చాల్సింది ఆ తర్వాత బాధ్యులు ఎవరు, ఎలా జరిగింది అనే తప్ప కేసు స్వభావము, అక్కడ అతన్ని ప్రాణాలు తీయడం జరిగింది అన్నదైతే ఇప్పుడు నిర్ధారణ అవుతుంది. ఎక్కడ దొరికారో చాలా ప్రశ్న ఏంటంటే, అసలు ఈ మృతదేహం, డెడ్ బాడీ, శవం ఎక్కడ దొరికింది, ఏంటి, దాని గురించిన వివరాలు కావాలని దాని మీద కొంతమంది ఇటువైపు నుంచి కూడా పెడుతున్నారు. అసలు వేర్ ఇస్ ది బాడీ అని అదేదో చిత్రంలో అడ్వకేట్ అడిగినట్టుగా బాడీ దొరకకుండానే మీరు ఎలా తెలుసు, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంతా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇది చాలా మంది ఆ విధమైన నిర్ధారణకు రావడం జరుగుతుంది. ఈరోజు ఉత్కంఠభరితంగా అందరు ఎదురు చూశారు సుప్రీంకోర్టు, హైకోర్టు దీని మీద ఎలా చెప్తుంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు ఇవన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి ఈ విషయాల్లో అని. అది సాయంత్రం వరకు నడిచి ఆగింది. రేపు కూడా లిస్ట్ అవుతుందా లేదా అన్న దాని మీద కూడా సందేహం ఉంది. ఎందుకంటే ఇంకా అతను ప్రాణాలు తీస్తారు అనేది నిర్ధారణ అయింది కాబట్టి తర్వాత చర్యలకు హైకోర్టు చెప్పే అవకాశం కూడా ఉంది. విచారణ తర్వాత జరుపుదామని హైకోర్టు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. రెండవది, మధ్యంతర చర్యలు ఏం తీసుకోవాలి, సాక్ష్యాధారాలు ఎలా వీటిని భద్రపరచాలి. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ దొరకకపోవడం, మాయం కావడం లాంటి అంశాల్లో న్యాయమూర్తులు ఎలాంటి స్పందనలు, ఎలాంటి ఆదేశాలు ఇస్తారు, ఇవన్నీ ముఖ్యంగా ఉన్నాయి. రాజకీయంగా ఇది చాలా తీవ్రమైన ఎదురుదెబ్బ కూటమికి. రాజ్యహింస అంటారు కదా, రాజ్యహింసలో కూడా ఎన్కౌంటర్ లాంటిది కూడా కాదు. కస్టడీలోకి తీసుకొని అక్కడ చేయడం, కస్టడీలోకి తీసుకున్న విషయం కోర్టుకు చెప్పకపోవటం, హెబియస్ కార్పస్ వేసాక కూడా చెప్పకపోవటం. అంటే కోర్టు ధిక్కారం, రెండు ధిక్కారాలు ఇక్కడ. ఒకటి, అరెస్ట్ చేసిన 24 గంటల లోపల చెప్పకపోవడం, చూపించకపోవడం అరెస్ట్. రెండవది, కోర్టులో హెబియస్ కార్పస్ వచ్చిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి ఏమీ లేదని తప్పుదోవ పట్టించే, అంటే ఇంకా ఏదో విచారిస్తున్నట్టు దొరకలేదని చెప్పడం, తప్పుదోవ పట్టించడం. అప్పటికే అయిపోయింది, నిజానికి చాలా రోజుల కిందటే అయిపోయింది. ఇంకా మూడోది, బయటకు వచ్చాక కూడా ఒకరికే దాన్ని పరిమితం చేసినట్టుగా చెప్పడం. మిగిలినటువంటి కమిషనరేట్ సంబంధించిన అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు, ఇతర స్టేషన్లో ఇంకొంతమంది, వీళ్ళ గురించి ఇవి సిట్ నివేదికలో పెద్దగా పేర్కొనలేదు, చర్యలు కూడా తీసుకోలేదు. ఎంతసేపటికి ఇప్పుడు సాయి కృష్ణ నేపథ్యం ఈరోజు పత్రికలో 25 ఏళ్ళు 21 నేరాలు ఇట్లాంటి కథనాలు, 25 ఏళ్ళు 21 నేరాలు కథనాలు ఇస్తున్నారు. లేదు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అందరూ అతని నేర నేపథ్యం అయినంత మాత్రాన అతన్ని పోలీసులు కస్టడీలో
అతని ప్రాణం పోయే విధంగా చేస్తే వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు కదా. అంతకంటే భిన్నంగా వ్యవహరించాల్సిన ఇది ఉంటుంది కదా. రెండోది, ఇతనంటే పోనీ మీరు నేరం చేశాడని మీరు నిర్ధారిస్తున్నారు, మీకు అధికారం లేదు కోర్టు తేల్చాలి, అయినా మీరు అంటున్నారు. కానీ రేపొద్దున ఇంకో అమాయకుడిని కూడా మీరు తీసుకోవచ్చు, ఇంకెవరైనా కానీ అనుకోకుండా చిక్కుకోవచ్చు. అప్పుడు కూడా ఇటువంటి జరుగుతుందనే భయాందోళన వాళ్ళలో రాదా? ఇందులో ఉన్న రాజ్యాంగ అంశాలు, హక్కులు, శాంతి భద్రతల కోణాలు ఇవన్నీ పక్కకు పోయి కులం అనేది రావటం కూడా ఏ విధంగా వాంఛనీయం, దీనికి ఎవరెంత కారకులు అనేది పక్కన పెట్టి ఇలా ఎప్పుడు జరగలేదు, మళ్ళీ అదే చెప్తున్నారు. కాబట్టి హైకోర్టు ఇది కూడా దృష్టిలోకి తీసుకుంటుంది అని మనం భావించాలి. అలాగే దిగువ కోర్టు రిమాండ్కి ఇస్తుందా, ఇస్తే ఎంతవరకు ఇస్తుంది? ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చి లొంగిపోయారు, స్వాధీనమయ్యారు, కాబట్టి వీళ్ళ ద్వారా ఏం విషయాలు బయటకు వస్తాయి ఇవన్నీ మనం చూడాలి. రేపైనా కానీ ఇది ఒక కొలికైతే రావచ్చు. ఈ షాక్ లో ఉన్న మాట మటుకు నిజం. ఈరోజు హిందూ ఒక ఆపెడ్, ఒక వ్యాసం వాళ్ళు చాలా ముఖ్యమైనది రాశారు. 2024లో అనంతబాబు అనే వైసీపీ ఎమ్మెల్సీ తన డ్రైవర్ ప్రాణాలు తీసి ఇంటికి పంపించాడు అనేది ఒక సంచలనమైన అందరూ మీడియాలో మనం చూసి, అది ఏ విధంగా అయితే జగన్ ప్రభుత్వానికి ఏదో తీవ్రమైన నష్టం చేసి దళితులను దూరం చేసిందో, ఇక్కడ సాయి కృష్ణది కూడా అలాంటి లక్షణాలు దీనికి ఉన్నాయి. ప్రభుత్వం కనుక మేల్కొనకపోతే, సక్రమైన సత్వరమైన గట్టి చర్యలు తీసుకోకపోతే అదే జరుగుతుంది. ఇది లాకప్, అది వ్యక్తిగతమైన నేరం. అతను ఎమ్మెల్సీ కూడా, అతను అప్పుడు కులం గురించి ఎందుకు మాట్లాడలేదని కూడా మొన్న ఎవరు అంటున్నారు. ఇంక మళ్ళీ ఎవరైనా చెప్తే మళ్ళీ వాళ్ళకి కోపం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం మరి ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తే అంత మంచిది. లేకపోతే మటుకు ఇది రాజకీయంగా తీవ్రమైన ఎదురుదెబ్బ అవుతుందని హిందూ పత్రిక చాలా స్పష్టంగా హెచ్చరిస్తోంది.